ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. దీనికి అధిపతి శుక్రుడు. చిహ్నం త్రాసు. తత్వం వాయువు. తులారాశిలో పుట్టిన అమ్మాయిలు సహజంగానే చాలా ఆకర్షణీయంగా, తెలివైన వారిగా మరియు సమతుల్యతను పాటించే వ్యక్తులుగా ఉంటారు. వీరి వ్యక్తిత్వం ఒక అందమైన కావ్యం లాంటిది. తులారాశి అమ్మాయిల లక్షణాలు, వారి ఆలోచన విధానం, ప్రేమ, కెరీర్ మరియు ఇతర ఆసక్తికర విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సౌందర్యం మరియు సమతుల్యత. తులారాశికి అధిపతి శుక్రుడు కావడం వల్ల ఈ రాశి అమ్మాయిలలో కళాభిరుచి, సౌందర్య ఆరాధన చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక అందమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు. తులారాశి అమ్మాయిలు గొడవలను అసలు ఇష్టపడరు. ఎక్కడైనా వివాదం జరుగుతుంటే దానిని చాలా నేర్పుగా పరిష్కరించటంలో వీరు దిట్ట. ఎదుటివారిని నొప్పింపకుండా తమ మాటను ఎలా చెప్పాలో వీరికి బాగా తెలుసు. అందుకే వీరిని జన్మతో రాయబారులు అని పిలుస్తారు. నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ధత. వీరి చిహ్నం త్రాసు కావడం వల్ల ప్రతి విషయాన్ని రెండు వైపులా ఆలోచిస్తారు. ఏది తప్పు, ఏది ఒప్పో అని తూకం వేస్తూనే ఉంటారు. దీనివల్ల చిన్న చిన్న విషయాలలో కూడా నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. ఏ చీర బాగుంది లేదా ఏ హోటల్కి వెళ్దాం అనే ప్రశ్నలకు వీరి నుండి సమాధానం రావడం కొంచెం కష్టమే. సామాజిక జీవులు వీరు ఒంటరిగా ఉండటానికి అస్సలు ఇష్టపడరు. నలుగురిలో ఉండటం, అందరితో కలిసి మాట్లాడటం వీరికి ఇష్టం. వీరిలో ఒక రకమైన అయస్కాంత శక్తి ఉంటుంది. అది ప్రజలను వీరి వైపు ఆకర్షిస్తుంది. బాహ్య రూపం మరియు ఫ్యాషన్ సెన్స్. తులారాశి అమ్మాయిలు సహజంగానే అందంగా ఉంటారు. వారి రూపంలో ఒక విధమైన హుందాతనం కనిపిస్తుంది. వీరు ట్రెండ్ను ఫాలో అవ్వడం కంటే తమకు ఏది నచ్చుతుందో అది ధరిస్తారు. వీరి డ్రెస్సింగ్ స్టైల్ చాలా క్లాస్గా ఉంటుంది. ముదురు రంగుల కంటే లేత రంగులు వీరికి బాగా సెట్ అవుతాయి. వీరి నవ్వు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీరి కళ్ళలో ఒక మెరుపు ఉంటుంది. అది ఎదుటివారిని సులభంగా ఆకట్టుకుంటుంది. ప్రేమ విషయంలో తులారాశి అమ్మాయిలు చాలా రొమాంటిక్. వీరి జీవితంలో భాగస్వామికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. వీరు తమ భాగస్వామిని ఒక రాకుమారుడిలా చూసుకుంటారు. ప్రేమలో ఉన్నప్పుడు తమ సర్వస్వాన్ని అంకితం చేస్తారు. భాగస్వామితో గొడవలు రాకుండా ఉండటానికి వీరు చాలా త్యాగాలు చేస్తారు. వీరికి కేవలం శారీరక ఆకర్షణ సరిపోదు. భాగస్వామి తెలివైన వాడై ఉండాలి. వారితో లోతైన విషయాల గురించి చర్చించగలగాలి అని కోరుకుంటారు. వీరు సహజంగానే అందరితో సరదాగా మాట్లాడుతుంటారు. ఇది ఒక్కోసారి ఫ్లర్టింగ్లా అనిపించవచ్చు. కానీ ఒకసారి ఎవరికైనా మాట ఇస్తే వారు చాలా నమ్మకమైన భాగస్వామిగా ఉంటారు. కుటుంబ జీవితం మరియు బాధ్యతలు. ఒక కూతురిగా, భార్యగా లేదా తల్లిగా తులారాశి అమ్మాయిలు అద్భుతంగా రాణిస్తారు. వీరి ఇల్లు ఎప్పుడూ ఒక ఆర్ట్ గ్యాలరీలా ఉంటుంది. ఎక్కడ ఏ వస్తువు ఉండాలో, ఏ రంగు పెయింటింగ్ వేయాలో వీరికి బాగా తెలుసు. తల్లిగా వీరు పిల్లలకు క్రమశిక్షణతో పాటు కళల పట్ల ఆసక్తిని కలిగిస్తారు. పిల్లలకు అన్యాయం జరిగితే అస్సలు సహించరు. వారికి న్యాయం వైపు నిలబడటం నేర్పిస్తారు. అత్తమామలు, ఆడబిడ్డలు ఇలా అందరితోనూ సంబంధాలను చాలా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తారు. తులారాశి అమ్మాయిలు తెలివైనవారు మాత్రమే కాదు, చాలా కష్టపడే స్వభావం కలవారు. కానీ వీరు పనులను ఒత్తిడి లేకుండా చేయాలని కోరుకుంటారు. వీరు కళలు, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డెకరేషన్, చట్టం, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ వంటి రంగాల్లో రాణిస్తారు. వీరు మంచి న్యాయమూర్తులు లేదా కౌన్సిలర్లుగా కూడా గుర్తింపు పొందుతారు. వీరు అందరినీ కలుపుకొని పనిచేయటానికి ఇష్టపడతారు. ఒంటరిగా కంటే టీంతో కలిసి పనిచేసినప్పుడు వీరు అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. శుక్రుడు అధిపతి కావటం వల్ల వీరికి విలాసాల మీద మోజు ఎక్కువ. మంచి బ్రాండెడ్ వస్తువులు, ఖరీదైన ప్రయాణాల కోసం డబ్బు ఖర్చు పెడతారు. అయితే వీరికి డబ్బును ఎలా పొదుపు చేయాలో కూడా తెలుసు. తులారాశి అమ్మాయిలు అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం, న్యాయబద్ధంగా ఉండటం, గొడవలకు భయపడటం, సృజనాత్మకత మరియు కళాభిరుచి, ఒక్కోసారి సోమరితనం, అందరితో కలిసిపోయే తత్వం, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడటం, కరుణ మరియు దయ, ఎదుటివారిని సంతోషపెట్టడానికి అతిగా ప్రయత్నించటం తులారాశి అమ్మాయిలు ఎదుర్కొనే సవాళ్లు. వీరి జీవితం ఎంత అందంగా ఉన్నా అందరూ తన గురించి మంచిగా అనుకోవాలని వీరు కోరుకుంటారు. దీనివల్ల తమకు ఇష్టం లేకపోయినా ఇతరులకు అవును అని చెబుతారు.
ఇది వారిపై మానసిక ఒత్తిడిని పెంచుతుంది. సమాజంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే వీరు చాలా త్వరగా కలత చెందుతారు. ఆ బాధ నుండి బయటపడటానికి వారికి చాలా సమయం పడుతుంది. వీరు ఒక్కోసారి పనులను వాయిదా వేస్తుంటారు. ఏదైనా పనిని ప్రారంభించడానికి వీరికి కొంచెం ప్రేరణ అవసరం. తులారాశి అమ్మాయిలకు కొన్ని సూచనలు. మీరు తులారాశి వారైతే మీ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవటానికి ఇప్పుడు చెప్పే విషయాలు పాటించండి. నో చెప్పడం నేర్చుకోండి. అందరినీ ఎప్పుడూ సంతోషపెట్టలేరు. మీకు నచ్చని పనికి సున్నితంగా లేదు అని చెప్పడం అలవాటు చేసుకోండి. చిన్న చిన్న విషయాలకైనా ఎక్కువ సమయం తీసుకోకండి. మీకు ఏది అనిపిస్తే అది చేయండి. ఇతరుల గురించి ఆలోచించే క్రమంలో మిమ్మల్ని మీరు మర్చిపోకండి. మీ కోరికలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. తులారాశి అమ్మాయిలను ఆకట్టుకోవాలంటే మీరు మంచి డ్రెస్సింగ్ సెన్స్ కలిగి ఉండాలి. వారితో వాదనలకు దిగకండి. సమస్యను ప్రశాంతంగా చర్చించండి. వారికి స్నేహితుడిగా ఉండండి. వారి సామాజిక జీవితాన్ని గౌరవించండి. చిన్న చిన్న సర్ప్రైజులు లేదా మంచి సంగీతం విందు ఏర్పాటు చేయండి. తులారాశి అమ్మాయిలు ఈ ప్రపంచానికి ఒక అందమైన వర్ణం లాంటివారు. వారు ఎక్కడ ఉంటే అక్కడ శాంతి, సౌందర్యం వెల్లివిరుస్తాయి. వారు అందరినీ ప్రేమించే మనసున్నవారు. మీరు ఒక తులారాశి అమ్మాయిని అర్థం చేసుకుంటే వారు మీ జీవితాన్ని ఒక అందమైన ఉద్యానవనంలా మారుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.